తిరుపతికి వీడియో ప్రమోషన్ కోసం వచ్చాం మామ. ఏదైనా ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసే ముందు దాన్ని యూజ్ చేసి అది మంచిదా కాదని చెక్ చేసి తర్వాత దాన్ని అయితే ప్రమోట్ చేస్తా. అలాంటిది వాళ్ళు ప్రోడక్ట్ ఇవ్వకుండా మీరు ప్రమోట్ చేయండి నేను డబ్బులు ఇచ్చేస్తాము అంటే నేను ఎలా చేస్తాను చెప్పండి. అందుకే వదిలేసిన. వచ్చిన పని ఎలాగో కాలేదు కాబట్టి నేను నా ఫ్రెండ్ మదన్ ఇద్దరం కలిసి రిలయన్స్ కి వెళ్లి కొన్ని వస్తువులు అయితే కొన్నాము. అక్కడ నుండి బయలుదేరి శిల్పారామం దగ్గరికి వచ్చాం మామ. ఇక్కడ 3.5 కేజీ ఉల్లిపాయలు 100 రూపాయలు అన్నారు. సర్లే అని చెప్పి ఒక 40 కేజీల ఉల్లిపాయలు అయితే తీసుకున్నాం. మళ్ళీ అక్కడ నుండి తిరుచానూరు ఎంట్రన్స్ దగ్గర స్ప్రింగ్స్ వెజిటేరియన్ హోటల్లో ఒక దోశ తిన్నాము. దాంతో పాటు ఒక చపాతీ తిని బయట ఉండే గుర్రాన్ని చూసి ఇంటికి అయితే బయలుదేరాం. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం కదా మామ. అందుకే బండిని పుత్తూరు ఆర్టీ ఆఫీస్ వరకు అయితే నడిపి అక్కడ ఒక మంచి టీ తాగాము. పక్కనే తోపుడు బండిలో గోబీ మంచూరియా చేస్తుంటే ఒక 4 పార్సల్ అయితే చేసుకున్నాము. ఒక పార్సల్ 40 రూపాయలంట. టేస్ట్ ఎలా ఉంటుందేమో ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. మా ఫ్రెండ్ అయితే కార్ తీసుకుని వెళ్ళిపోయాడు. నేనైతే ఆర్టీ ఆఫీస్ దగ్గర పెట్టిన యూనిగాన్ చేసుకుని పుత్తూరు లోపలికి అయితే ఎంటర్ అయ్యా. నేను ఫస్ట్ బయలుదేరా తిరుపతికి. దాని తర్వాత మా ఫ్రెండ్ అయితే కార్ లో వచ్చాడనమాట. ఇంకా వచ్చే దారిలో కాల్ చేసేసరికి బండిని అయితే పుత్తూరు ఆర్టీ ఆఫీస్ లో పెట్టి ఇద్దరం కలిసి కార్ లో తిరుపతికి వెళ్ళిపోయాం. పుత్తూరు లోపల గేటు పడింది మామ. 3 రైళ్లు వెళ్లే వరకు గేటు తీయలేదు. గంట బొక్క. ఇంటికి బయలుదేరి వచ్చేసరికి చీకటి అయిపోయింది. నా హెల్మెట్ చూసారు ఎలా ఉందో, మొత్తం పురుగులే. మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తప్పకుండా హెల్మెట్ యూజ్ చేయండి మామ.